నిజం చెప్పాలంటే ఈ దేశంలో ఎంతో మంది స్త్రీలు ప్రాచీన కాలంలో చదువు మానేయడం వల్లనే ఈ దేశంలో మగాడికి ఆడాళ్ళకి భేదం లేకుండా అందరికీ చదువు వచ్చింది. వాళ్ళు మానేసి మనకు వచ్చేలా చేశారు. వాళ్ళు త్యాగం చేశారు మన కోసం. మా అమ్మగారు 3వ తరగతి చదివి మానేసింది. ఆ వయస్సులో ఆవిడకి 3వ తరగతితో మానేసింది. 9 ఏళ్ల వయసులో పెళ్ళయింది మా అమ్మగారికి. మా నాన్నగారికి అప్పుడు 11 ఏళ్ళు. అప్పుడు అలాగే జరిగేవి పెళ్ళిళ్ళు. 3వ తరగతి చదివి మానేసింది ఆవిడ. కానీ 9 మందిని కంది ఆవిడ సంతానం. 9 మందిలో నేను 9వ వాడిని, లాస్ట్ అండ్ ఫైనల్. నన్ను కూడా 300 అష్టావధానాలు, 100 శతావధానాలు, ఒక సహస్రావధానం చేసి ఇలాగ 500 మంది విద్యార్థులు కాకుండా 1000 మంది విద్వాంసులు కూర్చొని ఉంటే వాళ్ళు అడిగినటువంటి పద్యాలు 1000 పద్యాలని 20 రోజుల్లో 4 వాయిదాల్లో రోజుకు ఒక పాదం చెప్పను. మొదటి రౌండ్లో అందరికీ 1000 మందికి 1వ పాదం మాత్రమే. మళ్ళీ 5 రోజుల తర్వాత 2వ ఆవృత్తి వస్తుంది, 2వ రౌండ్, సెకండ్ రౌండ్. దాంట్లో ఎవరు లేచి నిలబడతారు ఊరికే, మీ పేరు ఇది, మీరు అడిగిన పద్యం ఇది, నేను చెప్పిన పాదం ఇది అని మొదటి పాదం చెప్పి మళ్ళీ 2వ రౌండ్లో 2వ పాదం చెప్పాలి. అలా 10 రోజులు అయ్యాక 11వ రోజున 3వ రౌండ్ మొదలైనప్పుడు 2 పాదాలు పాదం అప్పగించి 3వ పాదం చెప్పాలి. మళ్ళీ 15 రోజులు అయ్యాక 3 పాదాలు ముగించి అప్పగించి 4వ పాదం చెప్పాలి. ఇలా 4, 5, 20 రోజుల్లో 1000 మందికి 1000 పద్యాలు పూర్తి చేసి 21వ రోజున 1000 పద్యాలు ఎక్కడ పుస్తకం చూడకుండా, సెల్ ఫోన్ లేకుండా, స్మార్ట్ ఫోన్ లేకుండా, కంప్యూటర్ లేకుండా కేవలం బుర్రలో పెట్టుకుని 1000 పద్యాలు అప్పగించాలి. అలా అప్పగించగలిగిన ధీశాల కింద 3వ తరగతి చదివిన మా అమ్మ నన్ను తయారు చేసి